ముస్లిం సహోదరులు అల్లా అనేటువంటి పేరు మీద ఎవరినైతే ఆరాధిస్తున్నారో నిజానికి ఆయన దేవుడు కాదా అనేటువంటిది ముస్లిం సహోదరులు తెలుసుకోవాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథము ద్వారా యెహోవా మాత్రమే దేవుడు, ఇది వాస్తవం. అయితే అరబిక్ భాషలో అల్లా అనేటువంటి శబ్దానికి పదానికి దేవుడు ఒక్కడని అర్థం రావచ్చు, కానీ వాస్తవానికి ఖురానులో ఏ అల్లాను గురించి అయితే చెప్పబడుతున్నదో ఆయన నిజానికి అనంత విశ్వానికి దేవుడేనా అనేది ఆలోచన చేయాలి. అదే క్రమములో ఈ ఖురానులో సూరాయే అష్షూరా అనేటువంటి ఆ అధ్యాయములో అల్లాహు ఒక్కరే సంరక్షకుడు, ఆయన ఒక్కడే మానవులను రక్షించువాడు అని రాయబడింది. వాస్తవానికి ఖురానులో ఎక్కడ అల్లా మనుషులను రక్షించారు అనేటువంటిదైతే ఈ ఖురాన్ ఎక్కడా కూడా లేదు. ప్రియమైన ముస్లిం క్రైస్తవ సోదరు సోదరీమణులందరికీ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. మిత్రులారా, ఇప్పుడు మీరు చూసిన వీడియో మోక్షానికి మార్గం ఏసా మహమ్మద్ అనేటువంటి చిన్న షార్ట్ని రాజమండ్రి పాస్టర్ మక్బూల్ గారు పెట్టారండి. అయితే ఇందులో దేవుని గురించి, దేవుని గుణగణాల గురించి ఆయన అడగడం జరిగింది. అదేవిధంగా ఆయన ఎవరిని రక్షించారు ఆ షూరాలో అనే దాంట్లో ఆయన రక్షిస్తాడని రాసింది కదా, అసలు ఎవరిని రక్షించలేదు అనేటువంటి విషయాన్ని ఆయన లేవనెత్తారు. అయితే మిత్రులారా, పాస్టర్ గారిని కనుక మనం ప్రశ్నిస్తే పాస్టర్ గారి నుంచి మరి ఏమైతే వస్తుందో మనం చూద్దాం. అదే పాస్టర్ గారి దగ్గర ఆలోచనే లేనట్లుగా మాట్లాడారు, ఎవరిని రక్షించినట్లుగా మాట్లాడారు. ఆయన బైబిల్ సరిగ్గా చదవలేదు అనిపిస్తుంది. అరబ్బీ బైబిల్ మరియు అరమాయిక్ బైబిల్లో యెహోవా అనే పదం ఉండదండి, అల్లాహ్ అనే పదం వాడతారు. దేవుడు అనే చోట ప్రతి చోట కూడా అల్లాహ్ అనే పదం వాడతారు. ఆ పదాన్ని ఎందుకు వాడారు? ఆ బైబిల్ సొసైటీ, అరబీ బైబిల్ సొసైటీ వారిని, అరామాయిక్ సొసైటీ బైబిల్ సొసైటీ వారిని కూడా మీరు అడగవచ్చండి. అదేవిధంగా యేసుక్రీస్తు వారు మాట్లాడిన భాష అరమాయిక్ అండి, అంతేనే కానీ ఆయన యెహోవా అని పిలవలేదండి. అది మీరు ఏదైతే క్రొత్త నిబంధన గ్రంథం ఉంటుందో, క్రొత్త నిబంధన గ్రంథంలో యేసువారు కానీ సువార్తల్లో యేసువారు చెప్పిన మాటలు అనుకుంటున్నటువంటి సువార్తల్లో, పత్రికల్లో శిష్యులు రాసినటువంటి సువార్తల్లో కానీ యెహోవా అనే పేరు ఉండదండి. మొదటిగా మీరు గమనించాలి పాస్టర్ గారు, క్రైస్తవ మిత్రులందరూ కూడా గమనించాలండి. అదేవిధంగా ఆయన మాట్లాడుతూ అసలు దేవుని పేరు గురించే ఎత్తారండి. దేవుని పేరు గురించి ఎత్తే అరబ్బీ బైబిల్లోని అరబ్బీ దేవుడు గురించి ఎత్తుకొచ్చారు ఆయన. అరబ్బీ బైబిల్లోని, అరబ్బీ యొక్క అరామాయిక్ బైబిల్లోను అల్లాహ్ అనే పేరు ఎందుకు పెట్టుకున్నారండి? అది పేరు కాకపోతే, లేకపోతే అది పేరు కాకపోతే. అదేవిధంగా మనం ఖురాన్లో గమనించినట్లయితే ఆయన అడిగారు, ఆయన సృష్టిని ఎలా సృష్టించారు అదనండి. రెండో సూర అండి, సూరే బక్రా 2వ సూరాలో ఇలా ఉంటుందండి, ఆయన మీకోసం భూమిలో ఉన్న సమస్త వస్తువును సృష్టించి తరువాత ఆకాశం వైపునకు ధ్యానాన్ని మరల్చి తగు రీతిలో సప్తాకాశాలను నిర్మించాడు అని ఆయన అన్నీ తెలిసిన వాడని ఉంటుందండి. సూర్య రూమ్ 30వ సూర 8వ ఆయతలో ఉంటుందండి, ఏమీ వారు తాము ఎన్నడూ ఆలోచించలేదా? ఆకాశాలను, భూమిని మరియు వాటి మధ్య ఉన్నదంతా అల్లా సత్యంతో ఒక నిర్ణీత గడువు కొరకు మాత్రమే సృష్టించాడని అయినా నిశ్చయంగా ప్రజల్లో చాలామంది తమ ప్రభువును దర్శించవలసి ఉన్న వాస్తవాన్ని తిరస్కరిస్తున్నారు. చూసారండి, చక్కగా ఖురాన్లో సృష్టికర్త అల్లాహేనని చక్కగా రాయబడడం జరిగిందండి. ఇంకా చాలా చోట్ల రాయబడడం జరిగిందండి ఖురాన్లో. 30వ సూర 8, 35వ సూర 41, 14వ సూర 19, 20 ఇలాంటి ఆయతుల్లో చాలా చోట్ల ఉందండి. సృష్టికర్త అనే ఆధారాలు కావాలంటే మీకు చాలా ఆధారాలు ఉంటాయి. ఇంచుమించుగా చాలా ఆయతుల్లో ఖురాన్లో ఉన్నటువంటి సూరాల్లో ఉందండి. అదేవిధంగా యేసుక్రీస్తు వారిని గురించి ఎవరిని రక్షించలేదనేటువంటి విషయం గురించి కూడా ఆయన దేవుడు అల్లా ఎవరిని రక్షించలేదనేటువంటిదాన్ని ఇందులో మాట్లాడారు. ఆయన ఎవరిని రక్షించారనేది మనం చూద్దామండి. అదేవిధంగా సూరే బక్రా 2వ సూర 163 ఆయతలో ఉంటుందండి, మరియు మీ ఆరాధ్య దైవం కేవలం ఆ అద్వితీయుడు అల్లాహ్ మాత్రమే, ఆయన తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు, అనంత కరుణామయుడు, అపార కృపాప్రదాత అంటున్నారండి. ఎవరు అంటున్నారండి ఈ మాటను? యేసుక్రీస్తు వారు అంటున్నారండి. మీరు కరెక్ట్గా చూస్తే మీకు అర్థమవుతుందండి ఇది. అదేవిధంగా సూర్య ఆలి ఇమ్రాన్ 3:51లో యేసుక్రీస్తు వారు అంటున్న మాట ఏంటంటే అండి, అల్లా నా ప్రభువు మరియు మీ ప్రభువు కూడాను, కావున మీరు ఆయననే ఆరాధించండి, ఇదే రుజుమార్గం అని చెప్తున్నారండి. అదేవిధంగా సూర్య ఆలి ఇమ్రాన్ అదే 3వ సూర 3:54లో, మరియు వారు అవిశ్వాసులకు ఈసాకు
కుట్రలు విరుద్ధంగా చేశారు. అల్లా వారి కుట్రలను విరుద్ధంగా పన్నాగాలు పన్నాడు. ఎత్తులు వేయడంలో అల్లా అత్యుత్తముడు. అంటే యేసుక్రీస్తు వారిని రక్షించాడు అనేటువంటి ఖురాన్‌లో ఉందండి. పాస్టర్ గారు ఏమన్నారంటే, ఎవ్వరిని రక్షించలేదు అంటున్నాడండి. మీకు మాకు మౌనమే మాట్లాడుకునేటువంటి యేసుక్రీస్తు వారి గురించి. యేసుక్రీస్తు వారుని కావాలని ఇశ్రాయేలీయులు కుట్రలు పన్నారండి. ఏమని కుట్రలు పన్నారు? యోహాను సువార్త 8వ అధ్యాయము 41వ వచనంలో ఉంటదండి. మీరేలా నన్ను చంపవెదుకుచున్నారు? సత్యము చెప్పుట 37వ వాక్యం నుంచి కూడా ఉంటదండి. నేను సత్యము చెప్పడానికి వచ్చాను. నన్ను మీరేలా చంపవెదుకుచున్నారు? నన్ను మీరేలా చంపవెదుకుచున్నారు? మీ తండ్రి అబ్రహాము ఇటువంటి క్రియలు చేయలేదు. ఎందుకు చేయలేదు? అతను నీతిమంతుడు కాబట్టి. అంటే యేసుక్రీస్తుని చంపాలనేటువంటి ఉద్దేశం యూదులకు మరియు హ్మ్, పరిసయ్యులకు, శాస్త్రులకి ఉందండి. కానీ ఈ విషయం అయితే చాలామందికి పాపం పాస్టర్ గారికి తెలియక ఎవరిని రక్షించారు అనేటువంటి విషయాన్ని అడుగుతున్నారాయన. అదే విధంగా ఈ ఇంకా ఉందండి. ఈ విధంగా సూర ఆలి ఇమ్రాన్ 3:55 చూస్తే అప్పుడు అప్పుడు అల్లా ఇలా అన్నాడు, ఓ ఏసా, నేను నిన్ను నీ వైపు తీసుకుంటాను, నిన్ను నా వైపుకి ఎత్తుకుంటాను, ఈ సత్య తిరస్కారం నుండి నిన్ను శుద్ధపరుస్తాను, నిన్ను శుద్ధపరుస్తాను మరియు నిన్ను అనుసరించిన వారిని పునరుద్ధాన దినం వరకు కాపాడుతాను అన్నాడండి. అదేవిధంగా నాలుగో సూర సూరే 4వ సూరాలో కూడా ఈ విధంగా మాట్లాడతారండి. ఏమని అంటారంటే, ఆయన నిసా సూరాలో మాట్లాడతాడు. ఏమని ఉంటుందంటే అల్లా ఆయన వారిని ఈసాను సిలువ వేయను లేదు, సిలువ ఎక్కించను లేదు అని అంటుంది. చంపను లేదు అని ఉంటుందండి. సిలువ వేయను లేదు, చంపను లేదు. అంటే ఈసా అలైహిస్సలాం వారిని సిలువ వేయలేను, చంపలేను. ఈ విషయంపై వారు భ్రమపడ్డారు అనేటువంటి విషయం ఉంటుందండి. అంటే భ్రమపడి ఏం చేశారంటే యేసుక్రీస్తు సిలువపై చనిపోయారని అనుకుంటున్నారండి. కానీ ఆయనను రక్షించాడు. అంటే యేసుక్రీస్తు వారిని యూదుల చేతిలో పడకుండా రక్షించాడనమాట అండి. పాస్టర్ గారు అంటున్నారు కదండి, షూరా సూరే షూర అనేటువంటి 26వ సూరాలో నేను సంరక్షకుణ్ణి అనేటువంటి విషయాన్ని చెప్పాడు కదా అల్లా. ఎవరిని రక్షించాడు అంటే 4వ సూర 156, 157 చూస్తే ఈసా అలైహిస్సలాం వారిని, అంటే యేసు వారిని రక్షించినట్లుగా ఉంటుందండి. సూర్య నిసాలో ఉంటుందండి. కరెక్ట్గా మీరు చూడండి. అదేవిధంగా యూదులు ఏదైతే కుట్రలు ఉన్నాయో ఆ కుట్రల నుంచి ఆ కుట్రల నుండి ఆయన్ని విడిపించాడండి. వారి కుట్రలకు, అంటే వారి పన్నాగాలు, అంటే ఇజ్రాయేలీలు, పరిసయ్యులు, శాస్త్రులు వీరందరూ యేసుక్రీస్తుని చంపాలనుకున్నారు. యేసుక్రీస్తు నీతిమంతుడు అనేటువంటిది బైబిల్ స్టేట్మెంటు ఉందండి. బైబిల్‌లో మీరు గనక గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు నీతిమంతుడా అంటే మనం నీతిమంతుడే అని బైబిల్ ప్రకారంగా అనుకోవాలండి. ఎందుకంటే నీతిమంతుల ప్రార్థన యెహోవా వింటాడండి. భక్తిహీనుల ప్రార్థన వినడు. అదేవిధంగా యేసుక్రీస్తు వారు ప్రార్థన చేశారా అంటే తండ్రి గిన్నె నా యొద్ద నుండి తొలగించుము అంటే మరి యేసుక్రీస్తు వారిని మరి తొలగించలేదా? బైబిల్‌లో ఉన్నటువంటి యేసువారి ప్రార్థనను దేవుడు వినలేదా? అదేవిధంగా యూదుల ఆలోచనను విన్నాడా? యూదుల పద్ధతులను విన్నాడా? యూదుల ఆలోచన విన్నాడా? అసలు ఏంటండి చూస్తే పాస్టర్ గారికి ఏమి తెలియక మాట్లాడుతున్నారో, భ్రమకు గురై మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదండి. అదేవిధంగా యేసుక్రీస్తు వారు ఎక్కడైనా కొత్త నిబంధన గ్రంథంలో యెహోవా అనే పేరును ఉచ్చరించలేదు. యెహోవా అని పేరు లేదు. నా తండ్రి అంటారు. తండ్రి అంటే ఎవరు? యెహోవానా? యెహోవా అని పేరును బైబిల్‌లో పాస్టర్ గారు చూపించాలి. బైబిల్‌లో పాస్టర్ గారు చూపించకుండా ఇలాంటి ఆధారం లేని మాటలు మాట్లాడకూడదు. సృష్టి గురించి అడిగారు. సృష్టిని సృష్టించాడాయన. సృష్టిని సృజించానని చెప్పి ఆయనే చెప్తున్నాడు. 30వ సూర 8వ వాక్యంలో ఆయన ఆకాశాలను, భూమిని వాటి మధ్య ఉన్నదంతా అల్లా సత్యంతో ఒక నిర్ణీత గడువు కొరకు సృష్టించాడని. అంటే చూసారండి, ఆయన ఒక నిర్ణీత గడువు వరకు సృష్టించాడు. మీకు ఇంకేమన్నా పాస్టర్ గారు, ఇంకా మీకేమన్నా ప్రశ్నలు ఏమన్నా ఉంటే చెప్పండి, మేము వాటికి సమాధానాలు ఇస్తాం. యేసుక్రీస్తు వారు సిలువపై చనిపోలేదండి. ఆయన్ని సంరక్షించారు. సిలువ వేయబడను లేదు, ఆయన చంపను లేదు అనేటువంటి విషయాన్ని ఖురాన్‌లో ఉంటుందండి. అంటే ఆయన అష్షూరాలో చెప్తున్నటువంటి ఆయన సంరక్షకుడు ఎవరు? ఈసా అలైహిస్సలాం వారి యొక్క సంరక్షకుడు అల్లాహ్ అని చెప్పి ఖురాన్‌లో తెలియబడుతుందండి. అదేవిధంగా బైబిల్‌లో చూస్తే
యెహోవా మీరు అనుకున్నట్టు యెహోవాయే అనుకుంటే కనుక కొత్త నిబంధనలో యెహోవా పేరే లేదు. ఆయన ఎవరైతే తండ్రి పంపించాడో ఆ తండ్రి అతన్ని కాపాడాడా లేదా అనేది అది మీ వరకే వదిలేస్తున్నాం. యేసుక్రీస్తు బైబిల్‌లో సగం చనిపోలేనట్లు ఉంటుంది. సగం బ్రతికినట్లు ఉంటుంది. సిలువలో చనిపోయినట్లు ఉంటుంది. సగం బతికినట్లు ఉంటుంది. ఆయన చనిపోనట్లు ఉంటుంది. చనిపోయినట్లు ఉంటుంది. ఎందుకండి ఈ కన్‌ఫ్యూజన్ బైబిల్ పట్టుకొని మీరు కన్‌ఫ్యూజ్ అవుతూ క్రైస్తవ మిత్రులందరిని కన్‌ఫ్యూజ్ చేస్తున్నారు మీరు. పాస్టర్ గారు మీరు మాట్లాడాలనుకుంటే మీరు మాతోటి డైరెక్ట్‌గా మాట్లాడొచ్చు. అదేవిధంగా మీరు ఖురాన్ విమర్శించాలనుకుంటే మమ్మల్ని ఎదురుగుండా పెట్టుకొని మాట్లాడండి. మేము మీకు సమాధానాలు తగు రీతిలో ఇస్తాం. అంతేగాని ఏదో మీరు మాట్లాడుతూ బైబిల్ తెలియక, ఖురాన్ తెలియక మీరు ఏదో మాట్లాడుతున్నారండి. దయచేసి అలాంటి మాటలు మీరు మాట్లాడొద్దని మరొకసారి హితవు పలుకుతూ హ్మ్. ఈ మాటలు ముగిస్తున్నాను. ఆమీన్.